Hi, welcome to Abhiruchi on Wheels. రుచికరమైన వంటలతో పోటాపోటీగా సాగిపోతున్న అభిరుచి ఆన్ వీల్స్ ఈ రోజు వచ్చేసింది వరంగల్ కి. మరి మంచి మంచి వంటల్ని మనకు పరిచయం చేయడానికి మంచి చిట్కాలు కూడా చెప్పడానికి పార్టిసిపెంట్స్ రెడీగా ఉన్నారు, అలాగే ఆడియన్స్ కూడా. మరి ముందు హాయ్ చెప్దామా? ఓకే, హాయ్. ఓకే, మరి అలాగే మన జడ్జెస్ డాక్టర్ అరుణ గారు, షెఫ్ రాజు గారు కూడా రెడీ కదా? హాయ్ చెప్పేద్దామా? హాయ్ రాజు గారు. హాయ్ అరుణ గారు. ఓకే, అయితే మరి మన పార్టిసిపెంట్స్ ఆడియన్స్ అంతా రెడీ కదా? అండ్ జడ్జెస్ కూడా రెడీగా ఉన్నారు కదా? స్టార్ట్ చేద్దామా? లెట్స్ స్టార్ట్ అవర్ ప్రోగ్రామ్. ఒక మెయిన్ ఇంగ్రీడియంట్, 2 వెరైటీ వంటలు. పోటాపోటీగా సాగిపోయే మన ఫస్ట్ సెగ్మెంట్ ఆడియన్స్ స్పెషల్. ఓకే, మరి మెయిన్ ఇంగ్రీడియంట్ రెడీగా ఉంది, చూద్దామా? చక్కగా ఏదో పొడవుగా ఉండే వెజిటేబుల్ కదా, గెస్ చేసేద్దామా? గెస్ చేసేద్దామా? బీరకాయ, పొట్లకాయ. పొట్లకాయ. ఓకే, బాగా పొడవుగా ఉండే వెజిటేబుల్. మరి అలా తీసుకొస్తే అందరికి తెలిసిపోద్ది కదా, సస్పెన్స్ పోతుంది, కాబట్టి ఇలా తీసుకొచ్చాము. సో పొట్లకాయ చక్కగా కమ్మగా వంటలు చేసుకోవచ్చు, కావాలంటే స్పైసీగా కూడా చేసుకోవచ్చు, ట్రెడిషనల్ రెసిపీస్ బాగా చేసుకోవచ్చు దీంతో. సో మరి పొట్లకాయతో అలాగే ఏమైనా మంచి ట్రెడిషనల్ ఐటమ్స్ చేస్తారు? ఉన్నాయేమో. ఎవరు చేస్తారు? రండి. మీ పేరు? స్వాతి. హాయ్ స్వాతి గారు. మీ పేరండి? వాణి అండి. వాణి గారు, స్వాతి గారు. సో పొట్లకాయతో వంటలు చేయడానికి రెడీ ఇద్దరు? అవునండి. మేమైతే చాలా ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. అవును, ఏదైనా కొంచెం డిఫరెంట్ గా చేస్తారేమోనని. డిఫరెంట్ గా చేయడానికి ట్రై చేస్తారా? ఓకే, సో ఫస్ట్ ఎవరు చేస్తారు? ఏం చేస్తారు పొట్లకాయతో? పొట్లకాయ, ఆవకాయ. పొట్లకాయ ఆవకాయ, అదే మరి స్పెషల్ అంటే. చాలా స్పెషల్ గా చేస్తున్నారు, ఎందుకంటే ఆవకాయ అసలు పొట్లకాయతో చెయ్యరు, అందుకే నేను ట్రై చేశాను. బాగా వచ్చిందా ఇంతకి? బాగుంది. సరే, చేశాక టేస్ట్ చూసి మేము కూడా చెప్తాం ఎలా ఉందో. ఓకే ఓకే, మరి ముందుగా పొట్లకాయ ఆవకాయకి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం. పొట్లకాయ ఆవకాయకి కావాల్సిన పదార్థాలు: పొట్లకాయ ముక్కలు 1 కప్పు, ఆవ పొడి 1 టీ స్పూన్, మెంతి పొడి 1/2 టీ స్పూన్, ఇంగువ చిటికెడు, నిమ్మకాయ 1, కారం తగినంత, ఉప్పు తగినంత, పోపు దినుసులు 1 టీ స్పూన్, తరిగిన వెల్లుల్లి రెబ్బలు 5, పసుపు చిటికెడు, కరివేపాకు 1 రెమ్మ, నూనె 1 కప్పు. పొట్లకాయ ఆవకాయ తయారీకి కావాల్సిన పదార్థాలు చూసారు కదా? ఓకే, స్టార్ట్ చేద్దామండి. ఫస్ట్ ఏం చేయాలి దీనికి? మనం స్టవ్ వెలిగించిన కొద్దిగా ఆయిల్ వేసేసుకుందాం. అంటే ఫస్ట్ పొట్లకాయ ముక్కలు వేయించుకోవడానికి. వెరైటీ ఐటమ్ అన్నాం కానీ మరి మీరు ఇంత వెరైటీగా చేస్తారని మేము అనుకోలేదు. మీకు ఎలా ఐడియా వచ్చింది? పొట్లకాయ ఆవకాయ ఎవరు చేయలేదు కదా ఇప్పుడు. ఇప్పుడు వచ్చిందని అన్ని కూరగాయలతోటి ఆవకాయ చేస్తారు కదా, అందరికి ఆవకాయలు అంటే చాలా మందికి ఇష్టం ఉంటది. సరే ఇలా కూడా చేసి చూద్దాము అనేసి. మీరు ఇదివరకు ఎక్కడైనా తిన్నారా? లేదు, నేనే ఫస్ట్ టైం తయారు చేశారా? ఏమో ఎవరైనా తయారు చేసి ఉంటే చూసే వాళ్ళలో తెలియదు, కానీ మేమైతే ఇప్పటిదాకా వినలేదు. నేనే నేర్పిస్తారు. ఓకేనా? సో అందులో పచ్చిదనం ఉంటుంది కాబట్టి, ఆవకాయ కాబట్టి నిలువ ఉండాలి కాబట్టి కొంచెం బాగా వేయించేసుకోవాలా? ఓకే ఓకే, గింజలు తీసేయాలండి? లేదండి, అవసరం లేదు. ఉంచినా పర్లేదా? ఉంచినా పర్లేదు. ఎవరి ఇష్టం వాళ్ళదేమో. కొంతమంది గింజలు నచ్చకపోతే అవి తీసేసుకోవచ్చు. అంటే కొంచెం ముదిరి లేతగా ఉంది కాబట్టి వాటిలో గింజలు బాగా పెద్దగా ఉంటాయి కాబట్టి తీసేస్తే బాగుంటుంది. వేద్దామా? సో మొత్తం దాంట్లో ఉన్న తడంతా ఎగిరిపోయేదాకా బాగా ఫ్రై చేసుకోవాలా? ఓకే. సో ఇది మగ్గేలోకి ఏమైనా కలుపుకోవచ్చా? కారం అలాంటిది లేకపోతే? ఆవకి రెడీ. ఓకే,
ఫస్ట్ కారం వేస్తున్నారా? వేయండి. సాల్ట్. ఓకే. ఆవు పొడి. అవునండి, ఆవు పొడి. మెంతి పిండి. సో ఆవాలు మెంతులు కూడా వేయించేసి చక్కగా పౌడర్ చేసుకుని మనకి స్మెల్ అనేది బాగా వస్తుంది కదా. నెక్స్ట్ ఏంటి? ఇంగువ. ఓకే. తర్వాత ఈ ముక్కల్ని అందులో వేసేయడమేనా? అంతేనా? ఓకే. సో ఎలాగో ఇది మగ్గాలి, అది కలుపుతారు. చిట్కా చెప్పించేస్తావా? ఓకే, ఇప్పుడు ఒక మంచి మా ఊరి చిట్కా చూద్దాం. ఓకే, గిఫ్ట్ తో నేను వచ్చేసానండి. ఒక మంచి మా ఊరి చిట్కా చెప్పించడానికి పార్టిసిపెంట్ ఏం చెప్తారో చూద్దాం. హాయ్. హాయ్. మీ పేరు? సునీత. సునీత గారు బాగున్నారా? బాగున్నాం. ఏం చిట్కా చెప్తారు మరి? ఎగ్స్ చాలా కాలం నిల్వ ఉండాలంటే ఒక్క చుక్క ఆ పైన నెయ్యి రాస్తే చాలా కాలం నిల్వ ఉంటాయి బయట పెట్టుకొని. ఎగ్ పైన? ఎగ్ పైన. అంటే మామూలు ఎగ్గే, ఉడికించింది కాదు? లేదు, ఖరాబ్ కాకుండా. మీరు ట్రై చేశారా? ఓకే, ట్రై చేశాను. ఓ, చిట్కా వెరైటీగా ఉంది కదా, బట్ ట్రై చేసి చూడండి మరి. వర్కౌట్ అయితే మంచిదే. ఎగ్ చుట్టూతా కొద్దిగా నెయ్యి రాసినట్లయితే కనుక ఎక్కువ కాలం నిల్వ ఉంటుందంట, అంటే బాగుంటుంది అనమాట, పాడైపోకుండా. ట్రై చేసి చూడండి. ఓకే, బాగుందండి చిట్కా. సిఎంఆర్ విశాఖ నుండి మీకు గిఫ్ట్. థ్యాంక్ యూ. ఓకే. సో ఇది ఆఫ్ చేసేయచ్చా? ఇంకా ఆఫ్ చేసేసారు. తీసి చూడండి ఒకసారి. మగ్గిపోయింది. ఓకేనా? ప్లేట్లో ఇక్కడ పెట్టేసుకో. ప్లేట్లో తీస్తారా? కొంచెం ఆ మాత్రం వేగితే సరిపోతుందండి. సరిపోతుందండి, మగ్గినట్టయితే చాలు. ఓకే. ఇందులో నిమ్మకాయ, సాల్ట్ కొద్దిగా వేసి కలిపేసుకుందాం. ఈ ముక్కల్లో కలపాలి. ఇదిగోండి నిమ్మకాయ. అంత పిండిలోకి ఇన్ని ముక్కలు సరిపోతాయా? చాలు. నిమ్మరసం పిండాం కదా, ఆ చేదెక్కకుండా ఉండడానికి కొద్దిగా సాల్ట్ వేసి కలిపేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఓకేనా? ఇలా కలిపేసి పక్కన పెట్టుకోవాలి. నిమ్మకాయ రసం, ఉప్పు కలిపేసి. ఓకే. ఇప్పుడు పోపు పెట్టుకుందాం. దీంట్లో పెట్టేయచ్చు. పోపు దినుసులు, జీలకర్ర, ఆవాలు. ఓకే. సో అయితే ఇది మరి మనకు 1 month అలా కాకుండా జస్ట్ ఒక 1 week బాగుంటుంది అనమాట. ఓకే. కరివేపాకు. ఆవకాయ నిల్వ ఉండే అన్ని రోజులు ఉండదు కానీ ఆ టేస్ట్ మాత్రం అలా ఆవకాయ దీంట్లో. వెల్లుల్లి రెబ్బలు కచ్చా పిచ్చగా గ్రైండ్ చేసి. ఓకే. సో వెల్లుల్లి మామూలుగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి కూడా వేసుకోవచ్చు కదా? పర్లేదండి. ఓకే. చిట్కాడు ఇంగువ. ఓకే. పసుపు వేద్దామండి ఇందులో, పచ్చి వాసన రాకుండా ఉంటుంది. సో ఆవకాయలు అవి బాగా ఇష్టంగా తినేవాళ్ళు రొటీన్ గా ఎప్పుడు రెగ్యులర్ ఆవకాయలు కాకుండా ఇలా వెరైటీగా పొట్లకాయతో కూడా ట్రై చేయొచ్చు అనమాట. పొట్లకాయతో ఎక్కువ వెరైటీలు చేసుకోలేము కదా. అవును. ఇది రెగ్యులర్ గా చేసుకోవచ్చు. రెగ్యులర్ గా చేసుకోవచ్చా? ఆవకాయలు రెగ్యులర్ గా తినొద్దు అంటున్నారు. ఓకే, సరిపోతుందండి. చాలండి. ఆఫ్ చేసేసేయండి. సో ఇప్పుడు ఏంటి, అవి ఇందులో కలపాలా? ఇందులో కలిపేసుకుని తాలింపు. ఇది ఊరాలా లేకపోతే మనము చేసుకున్న వెంటనే తినేయొచ్చా? ఒక 2 days ఊరితే ఇంకా టేస్టీగా ఉంటుందా? ఓకే. ఓకే. అంటే ఇలా అన్ని వేయించుకొని కలుపుకున్నా కూడా మనం ఊరినిస్తే బాగుంటది. ఓకే. కాకపోతే నెక్స్ట్ డే తిన్నా బాగానే ఉంటుంది అనిపిస్తుంది. పర్లేదు, కాకపోతే సెకండ్ డే అయితే ఇంకా మంచి టేస్ట్ వస్తుంది. అంటే నిమ్మరసంలో కూడా మ్యారినేట్ చేశారు కదా కొద్దిసేపు, సో ఆ టేస్ట్ కొద్దిగా బాగానే ఉంటుంది అనిపిస్తుంది. మరి అంటే ఆవిడ ఆల్రెడీ తిన్నారే, అందుకని 2 days అని అయినా కూడా సాటిస్ఫై అవట్లో మనం వన్ డే అన్నా కూడా. ఆ బౌల్ ఇందులో పెట్టేస్తారా? అందులోకి ఇందులోకి తీస్తారా? అక్కడ పెట్టండి. జాగ్రత్త, దాంట్లో పడకుండా వేయండి. ఆవకాయ లుక్ అయితే వచ్చేసింది మొత్తానికి. ఇంకా అసలు కారం అదంతా తగిలితే అండ్ స్మెల్ కూడా బాగా వస్తుంది చక్కగా పోపుది. ఓకే, మరి పొట్లకాయ ఆవకాయ రెడీ అయిపోయిందండి వెరైటీగా. మరి టేస్ట్ చూసే ముందు పొట్లకాయ ఆవకాయ తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. పొట్లకాయ ఆవకాయ తయారు చేసే విధానం. ఒక పాన్ లో నూనె వేసి పొట్లకాయ ముక్కలు వేసి వేయించాలి. ఒక బౌల్లో కారం, ఉప్పు, ఆవు పొడి, మెంతి పొడి, ఇంగువ వేసి కలుపుకోవాలి. వేయించిన పొట్లకాయ ముక్కల్లో నిమ్మరసం, ఉప్పు వేసి కలిపి పక్కనుంచాలి. పాన్ లో నూనె వేసి పోపు దినుసులు, కరివేపాకు, తరిగిన వెల్లుల్లి రెబ్బలు, ఇంగువ, పసుపు వేసి వేయించాలి. ముందుగా కలిపి ఉంచిన మెంతి ఆవ మిశ్రమంలో పోపు మిశ్రమం, పొట్లకాయ ముక్కలు వేసి బాగా కలుపుకోవాలి. అంతే, పొట్లకాయ ఆవకాయ రెడీ.
ఇప్పుడు మీకోసం ఒక మంచి చిట్కా. ఓకే అండి, ఇంకొక మంచి మావురి చిట్కా తెలుసుకుందామా? పార్టిసిపెంట్ రెడీగా ఉన్నారు. హాయ్, మీ పేరు? చంద్రకళ. చంద్రకళ గారు, ఏం చిట్కా చెప్తారు? ఇట్లా ఫేస్ కు ఇట్లా ముడతలు నల్ల మచ్చలు పోవడానికి ఇట్లా పాల పొడిలో తేనె నిమ్మరసం వేసి ఫేస్ కు వాష్ చేసుకుంటే నల్ల మచ్చలు పోతాయి. ఓకే ఓకే, సో అదండి ఒక మంచి బ్యూటీ టిప్ చెప్పారు. పాల పొడిలో తేనె నిమ్మరసం కలుపుకుని ఫేస్ ప్యాక్ లో వేసుకున్నట్లయితే నల్ల మచ్చలు రింకిల్స్ కూడా తగ్గిపోతాయంట. ట్రై చేసి చూడండి, పాలు కూడా పనిచేస్తాయి దీనికి, పాల పొడి బదులుగా ట్రై చేయొచ్చు. ఓకే అండి, మంచి చిట్కా చెప్పినందుకు సిఎంఆర్ విశాఖ నుండి మీకు ఈ గిఫ్ట్. థ్యాంక్ యూ. వాణిగా రెడీయా మీరు? రెడీ అండి. మీరేం వంట చేస్తారు? పొట్లకాయతో సమోసా. పొట్లకాయతో సమోసా? అవును. మీది కూడా చాలా డిఫరెంట్ గా ఉంది రెసిపీ. ఓకే ఓకే, మరి పొట్లకాయ సమోసా కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూద్దాం. పొట్లకాయ సమోసా తయారీకి కావాల్సిన పదార్థాలు: ఉడికించిన పొట్లకాయ ముక్కలు 1 కప్పు, క్యారెట్ తురుము కొద్దిగా, తరిగిన పచ్చిమిరపకాయలు 3, ఉడికించిన బంగాళదుంపలు 2, నిమ్మకాయ 1, వాము కొద్దిగా, మైదా 1 కప్పు, ఉప్పు తగినంత, జీలకర్ర పొడి 1/2 టీ స్పూన్, కరివేపాకు 2 రెమ్మలు, కొత్తిమీర కొద్దిగా, నూనె డీప్ ఫ్రైకి సరిపడా. వాణి గారు స్టార్ట్ చేద్దామా? చేద్దాం. సో ఫస్ట్ స్టఫింగ్ రెడీ చేసుకోవాలి కదా? అవునండి. ఓకే, వెరైటీ అన్నారంటే మరి కదా ఎక్స్పెక్ట్ చేయలేదు. ఇద్దరు కూడా చక్కగా, ఒకళ్ళేమో ఆవకాయ చేశారు, ఇప్పుడు ఇవిడేమో సమోసా. మేము రోజు అభిరుచిలో రాజు గారు చూస్తుంటాం కదా, అందుకని మీకు కూడా కొత్త కొత్త ఆలోచనలు వస్తాయా? సో పచ్చిమిరపకాయలు వేసి వేయించేసారా? అవునండి. ఓకే, నెక్స్ట్ కరివేపాకు. అది కూడా చిన్నగా కట్ చేశారా? అవునండి. సమోసాలు కాబట్టి కట్ చేసింది అయితే బాగుంటుంది. స్టఫింగ్ కదా. స్టఫింగ్ కదా. అవును. కరివేపాకు. ఇవి కూడా బాగా సన్నగా భలే కట్ చేశారు. సన్నగా తరిగిన పొట్లకాయ. స్టఫింగ్ లోకి ఏవైనా మనం చిన్న చిన్నగా కట్ చేసుకుంటే మనకి ఈజీగా ఉంటుంది. ఇలా పొట్లకాయని తురిమి కూడా మనం వేసుకోవచ్చేమో కదా సమోసా అంటే. అంటే ఇందులో వాటర్ ఎక్కువగా ఉంటాయి కదా. ఓకే, అందుకని మళ్ళీ. సో ఆల్రెడీ కొంచెం హాఫ్ బాయిల్ చేసినట్టున్నారు కదా. అవును. సో కొద్దిగా నూనెలో వేగాల ఇంకా. వేగితే మనకి ఓకే పచ్చిగా ఉండకుండా ఉంటుంది. ఓకే ఓకే. సో ఈలోగా ఆయిల్ వేడి చేసుకుందాం. సరిపోతుందా ఇంకా వేస్తారా? వేసేద్దామా? ఓకేనా? కొద్దిగా తురిమిన క్యారెట్. ఓకే, కొంచెం హెల్దీగా చేద్దామని డిసైడ్ అయ్యారా? అవును, పిల్లలకి స్నాక్స్ అంటే ఇష్టంగా ఉంటాయి కదా. మళ్ళీ పొట్లకాయ అంటే తినరు కూడా, కానీ సమోసా లోపల పెట్టేస్తే చక్కగా వాళ్ళకి తెలియదు కాబట్టి తినేస్తారు. తర్వాత బంగాళదుంప ఉడికించేసి మెదిపేస్తారు. ఓకే, అంటే చిన్న సైజ్ లో చేస్తారా సమోసాలు? పెద్ద మామూలు మనకి షేప్ అనేది మన ఇష్టం. అంటే ఎలా చేస్తే బాగుంటుంది మనకి? కొన్ని ఇప్పుడు ఉల్లిపాయ సమోసాలు అంటే చిన్నగానే బాగుంటాయి, అవి ఇంత తినలేం కదా. ఇది కూడా చిన్నగానే బాగుంటుంది. సరిపోతుందండి అంతే బంగాళదుంప? సరిపోతుంది. ఓకే, కొద్దిగా జీరా పౌడర్. సో కారంకి ఓన్లీ పచ్చిమిర్చి అన్నమాట, ఇంకేం కారపొడి అక్కర్లేదు. అవసరం లేదు. ఓకే, సో సాల్ట్. ఈ పొట్లకాయతో మీరే ట్రై చేశారండి సమోసాలు, లేకపోతే ఎవరైనా చెప్పారు ఐడియా? మీరే ట్రై చేశారా? బాగుందండి. వరంగల్ అందరు చాలా వెరైటీగా ఆలోచిస్తున్నారు. కొద్దిగా కొత్తిమీర. ఓకేనా? ఆఫ్ చేయండి. కొద్దిగా నిమ్మరసం. ఓకే, సో ఫైనల్ గా స్టవ్ ఆఫ్ చేసి నిమ్మరసం. ఓకే, సో ఇది చల్లారాలి కదా ఎలాగో. ఈ లోపు ఇలా ఒత్తేస్తారా చపాతీలాగా? పిండి కలిపేశారండి? కలిపేస్తుంది. ఏం వేసారు మైదాలో? కొద్దిగా ఓమా, కొద్దిగా ఉప్పు వేసి. సో మైదాలో వాము ఉప్పు వేసి కలిపేసి పెట్టి కొంచెం ఏమైనా నానితే బాగుంటుంది ఈ పిండి? ఒక హాఫ్ అన్ అవర్ ముందు నానితే. హాఫ్ అన్ అవర్ ముందు నానితే బాగుంటుంది. సో ఒకటి పెద్దగా చేసుకుని 2 పీసెస్ అలా చేసుకోవచ్చా, లేకపోతే సింగిల్ గా చేస్తున్నారా? అంటే మన ఇష్టం అండి. మీరు ఎలా చేస్తారో చెప్తే పాపం అక్కడ వెయిట్ చేస్తున్నారు. అవునా, చిన్నగానే చేస్తానండి. సరే, నేను రెడీ చేస్తుంటాను. అలాగైతే ఓకే, ఇప్పుడు ఒక మంచి మావురి చిట్కా చూద్దాం. మనందరికీ ఉపయోగపడే ఇంకో మంచి మావురి చిట్కా చెప్పడానికి పార్టిసిపెంట్ రెడీ అండి. చిట్కా చూద్దాం. హాయ్. హాయ్, మీ పేరు? ఇందిరా అండి. ఇందిరా గారు, మైక్ ఎందుకంత విచిత్రంగా చెప్పండి మంచి చిట్కా. ఆలు పెరుగు 2 కలిపి ఉడికిచ్చి మిక్సీ చేసి ఫేస్ రాసుకుంటే ఫేస్ ప్యాక్ లాగా ఉపయోగపడుతుంది.
ఆలు పెరుగునా? ఈ చిట్కా మీకు ఎలా తెలిసింది? తెలుసండి, అలాగే యూజ్ చేస్తూ ఉంటాం. అలా తెలుస్తూ ఉంటాయా? ఓకే అండి. సో ఒక మంచి బ్యూటీ టిప్ చెప్పారండి. అంటే ఫేస్ ప్యాక్ తయారు చేసుకోవచ్చు న్యాచురల్గా. పెరుగు ఇంకా బంగాళాదుంప ఉడకపెట్టేసి పేస్ట్ లా చేసేస్తే అదొక ఫేస్ ప్యాక్ లా పనికొస్తుందంట. ట్రై చేసి చూడండి. ఓకే అండి, బాగుంది చిట్కా. సిఎంఆర్ విశాఖ నుండి మీకు ఈ గిఫ్ట్. ఓకే, సో ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్క సమోసా చేస్తారా? ఒక దాంట్లో 2 చేస్తాను. 2 చేస్తారా? అవును. మళ్ళీ ఇది పొట్లకాయతో సమోసా కదా, అవును. అట్లా ఎక్కువ క్వాంటిటీ ఉంటే బాగోదంటారా? అంటే బాగుంటుంది కాబట్టి చేస్తున్నా. అయినా సమోసా అంటే పెద్ద సమోసాలు ఎలాగో మనకు కొంచెం తినాలి. తినాలి, అందుకే చిన్నది అయితే బాగుంటాయి. బాగా పలుచగా వస్తారండి దాన్ని. అవునండి. కట్ చేస్తారా? కట్ చేస్తాను. దీని వెనకాల సైడ్. సో ఇది నూనె ఇటు మార్చేసుకుందాం. ఎంతవరకు వచ్చింది? ఆ స్టవ్ ఆఫ్ చేసి. ఓకేనా, మధ్యలో స్టఫింగ్ పెడదామా? పెట్టేసి కొద్దిగా వాటర్ పెట్టేసి అంటించండి. వాటర్ పడకుండా. చాలా ఇంకొంచెం పెట్టాలా? క్లోజ్ చేసేసాను జాగ్రత్త. సో ఇవి క్లోజ్ చేసుకోవడం అది చాలా జాగ్రత్తగా చేసుకోవాలి. సమోసాకు మెయిన్ ఇక్కడే ఉంటుంది కదా. ఓకేనా, వేసేద్దామా? వేసేయండి. ఇలాగ ఆయిల్ హీట్ అయింది కదా, వేసేయండి. చక్కగా నేను వేయించుతుంటాను, ఏం పర్లేదు. వేగిపోతే తీసేయచ్చు. సో ఎలాగ ఇవి పలుచగానే చేశారు కాబట్టి మనకి ఆ పైన బేస్ ఒకటి ఫ్రై అయితే అయిపోతుంది కూడా, తీసేసుకోవచ్చు. సో ఇది తీసేద్దామా? ఇది వేగిపోయింది, తీసేద్దాం. సో స్వీట్ హాట్ లాగా జమ్స్ పెట్టారా? ఓకే, ఓకేనా, వేసేసేయండి. ఇంకొచ్చేయాలి చాలు. ఓకే, సో మొత్తానికి అయితే స్టఫింగ్ ఒక డిఫరెంట్ పొట్లకాయతో సమోసాలు అన్నమాట. సో ఇది కూడా వేగితే మనం తీసేసుకోవచ్చు కదా, వేయించేసుకోండి. వేసేసేయండి. రెడీ అండి సమోసాలు? రెడీ అండి. ఏదో స్వీట్ హాట్ కాంబినేషన్ లాగా సమోసాకి డెకరేట్ చేశారు. బాగుంది మొత్తానికి, వెరీ నైస్. ఓకే, చూసారు కదా వేడివేడిగా పొట్లకాయ సమోసాలు కూడా రెడీ అండి. మరి టేస్ట్ చూసే ముందు పొట్లకాయ సమోసాలు ఎలా తయారు చేయాలో ఇంకోసారి చూద్దాం. పొట్లకాయ సమోసా తయారు చేసే విధానం: మైదాలో వాము, ఉప్పు వేసి తగినన్ని నీళ్లు పోసి చపాతీ పిండిలా కలుపుకోవాలి. ఒక పాన్ లో నూనె వేసి తరిగిన పచ్చిమిరపకాయలు, కరివేపాకు, ఉడికించిన పొట్లకాయ ముక్కలు, క్యారెట్ తురుము వేసి వేయించాలి. ఉడికించిన బంగాళదుంపలు మెదిపి దీనిలో వేసి జీలకర్ర పొడి, ఉప్పు, కొత్తిమీర వేసి వేగనివ్వాలి. తర్వాత స్టవ్ ఆపి నిమ్మరసం పిండి బాగా కలుపుకోవాలి. ముందుగా సిద్ధం చేసుకున్న పిండిని కొంచెం కొంచెం తీసుకుని చపాతీలా వత్తుకొని మధ్యకు కట్ చేసి సమోసాలా చుట్టుకోవాలి. వీటి మధ్యలో పొట్లకాయ మిశ్రమం ఉంచి అంచులు మూసి కాగే నూనెలో వేసి డీప్ ఫ్రై చేసుకోవాలి. అంతే, పొట్లకాయ సమోసా రెడీ. ఓకే, మరి ఆడియన్స్ స్పెషల్ ఇవాళ మెయిన్ ఇంగ్రీడియంట్ పొట్లకాయ. ఇద్దరు కూడా చాలా డిఫరెంట్ వెరైటీస్ చేశారు. ఒకళ్ళేమో ఆవకాయ చేశారు, ఒకళ్ళేమో సమోసా చేశారు. మరి చూద్దాం ఎవరు విన్ అవుతారో. రండి వాణి గారు. పొట్లకాయ సమోసా. ఓకే అండి, వెయిట్ చేయండి వాణి గారు, మీరండి. సో అది స్వాతి గారు తయారు చేసిన పొట్లకాయ ఆవకాయ. ఓకే, స్వాతి గారు వెయిట్ చేయండి మీరు కూడా. సో 2 డిఫరెంట్ వెరైటీస్ అన్ని పొట్లకాయతో. మరి చూద్దాం ఎవరు విన్ అవుతారా ఇద్దరులో ఈరోజు. ఓకే అండి, మరి చూద్దాం ఈ రోజు ఎవరు విన్ అయ్యారో. 2 చాలా డిఫరెంట్. ఒకటి సమోసా, ఒకటి ఆవకాయ. ఆవకాయ అంటే అసలు పొట్లకాయతో ఎవరు పెట్టరు కదా. అసలు గుమ్మడికాయ పెడతారేమో కానీ పొట్లకాయ అసలు లేదు కదా. లేదండి. సమోసా కూడా చాలా కొత్త అటెంప్ట్ అనే చెప్పాలి. పొట్లకాయతో సమోసా, అది కూడా ఇద్దరు కూడా కొత్త కొత్తగానే చేశారు. మంచి రెసిపీస్ దానికి ఫస్ట్ మిమ్మల్ని అప్రిషియేట్ చేయాలి. అసలు డిఫరెంట్ గా చేశారు. చూసే వాళ్ళకి కూడా చక్కగా డిఫరెంట్ గా అనిపిస్తుంది, వెరైటీగా.
ఇద్దరు బాగా చేశారు. మరి ఇద్దరిలోకి ఎవరు బెస్ట్ ఈరోజు? స్వాతి గారు చేసిన పొట్లకాయ ఆవకాయ బాగుందా? సో రెండు టేస్టీగా ఉంటాయి అండ్ కొంచెం అది ఇన్నోవేటివ్ గా. ఎస్ అండి, అంతేనా? ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో ఓకే ఓకే. రాజు గారు ఒపీనియన్ ఏంటంటే అసలు పొట్లకాయతో ఊహించరు కదా ఎవరు ఆవకాయ పెడదాం. పొట్లకాయ సొరకాయ ఇలాంటివన్నీ కూడా వేపుళ్ళు పెరుగు పచ్చళ్ళు జస్ట్ జనరల్ గా జస్ట్ అవే తప్పించి ఇంకా వేరే ఏం చేసుకోవాలి. కానీ ఆ ముక్క కూడా చాలా టేస్టీగా ఉంది బాగుంది కదా. ఓకే. ఓ స్వాతి గారు విన్నర్, కంగ్రాచులేషన్స్. రండి స్వాతి గారు, కంగ్రాచులేషన్. బాగుంది మొత్తానికి మీ ఇన్నోవేటివ్ ఐడియా వర్కౌట్ అయింది. మీకు సిఎంఆర్ విశాఖ నుంచి ఈ గిఫ్ట్ అండి. వెల్కమ్. వాణి గారు రండి, మీకు కూడా సిఎంఆర్ విశాఖ నుంచి ఈ గిఫ్ట్ అండి. ఓకే, థ్యాంక్ యూ. ఓకే, మరి పొట్లకాయతో చూసారు కదండి, రెండు వెరైటీస్, రెండు కూడా కొత్త రెసిపీస్. మీరు కూడా ట్రై చేయండి, రెండు చాలా టేస్టీగా ఉన్నాయంట. మరి ఇప్పుడు మీకోసం ఒక మంచి చిట్కా, ఒక మంచి మా ఊరి చిట్కా తెలుసుకోవడానికి నేను రెడీ. మీరు రెడీ కదా? పార్టిసిపెంట్ కూడా రెడీ చెప్పడానికి చూద్దాం. హాయ్. హాయ్, మీ పేరు? సునీత. సునీత గారు ఏం చిట్కా చెప్తారు? పులిపిరికి బట్టల సోడా ఉన్న సున్నం కలిపి పులిపిరి ప్లేస్ లో పెడితే 2-3 రోజులకి రాలిపోతుంది. అదేమి మంటగా కొంచెం మండుతుంది, కొంచెం మండుతూనే కదా పోయేది. కరెక్టే, కానీ ఆ ఇచ్చింగ్ అలాగే మరకలు ఏమి ఉండవు, మరక ఏమి ఉండదు. అవునా? ఓకే. సో పులిపిర్లు రాలిపోవడానికి మనం చాలా చిట్కాలు చూస్తూనే ఉంటాము, ఇది కూడా ఒకటి అన్నమాట. బట్టల సోడా ఇంకా సున్నం కలిపి ఆ పులిపిర్రి ఉన్న చోట రుద్దేసుకున్నట్లయితే అది కొద్ది రోజులకి రాలిపోతుంది అనమాట. సో కొద్దిగా ఇచ్చింగ్ కానీ ఆ బర్నింగ్ సెన్సేషన్ ఉంటుందంట, బట్ రిజల్ట్ ఉంటుంది కాబట్టి ట్రై చేయొచ్చు అనుకుంటా. ఓకే, బాగుందండి, మంచి చిట్కా చెప్పారు. సిఎంఆర్ విశాఖ నుండి మీకు గిఫ్ట్. థ్యాంక్ యూ. రాజు గారు ఇచ్చే ఒక రెసిపీతో రెండు వెరైటీ వంటలు. మరి ఇద్దరు పార్టిసిపెంట్స్ పోటాపోటీగా వంటలు చేసే మన నెక్స్ట్ సెగ్మెంట్ కిచెన్ క్వీన్. ఓకే, మరి ఈరోజు కిచెన్ క్వీన్ సెగ్మెంట్ లో రాజు గారు ఎలాంటి కాంబినేషన్ లో ఎలాంటి రెసిపీ ఇస్తారో చూద్దామండి. రాజు గారు ఏం రెసిపీ ఇస్తున్నారు? గోరు చిక్కుడు వంకాయ వేపుడు. ఓ, చాలా కొత్త కాంబినేషన్ కదా. బాగుంటుందా ఈ రెండింటి కాంబినేషన్? బాగుంటుంది, అంటే వీళ్ళు కరెక్ట్ అంటే మంచి మెథడ్ లో చేస్తే మంచి టేస్టీగా వస్తుంది. అదే, ఎందుకంటే రెగ్యులర్ గా చేసుకునే రెసిపీ కాదు కదా ఇది. కూర కూడా కాదు, వేపుడు చేయాలి. వేపుడు చేయాలి. ఓకే, సో ఎవరు చేస్తారు? రండి. హాయ్. నీ పేరు? సాధన. సాధన. నీ పేరు? సిస్టర్స్ ఇద్దరు? అవునా? స్పందన, సాధన. నువ్వు పెద్ద, నువ్వు చిన్న. అయితే ఇద్దరు కాంపిటీషన్ అనగానే చక్కగా చేతులు ఎత్తేసారు. వంటలు చేస్తారా ఇద్దరు? చేస్తారా? కలిసి చేస్తుంటారా కిచెన్ లో? కిచెన్ అంతా పాడు చేస్తుంటారా? కొట్టుకుంటూ ఉంటారా? కొట్టుకోరా? సరే, విన్నారు కదా రాజు గారు చెప్పిన కాంబినేషన్, గోరు చిక్కుడు వంకాయ వేపుడు. వచ్చా ఇద్దరికి? బాగా చేయండి. మరి ఇద్దరు రెడీ కదా అయితే? ఓకే, స్టార్ట్ చేద్దామా? వేసే ఆయిల్. సో ఫస్ట్ ఏంటి, ఆయిల్ హీట్ అయిపోయింది, నెక్స్ట్ ఏం వేద్దాం? వంకాయ ముక్కలు. ఓకే. ఏంటి సాధన? స్పందన అసలు మాట్లాడదా? నీతో పోట్లాడదా? సాధన కదా, వందన. సాధన. సో ఫస్ట్ ఆయిల్. ఓకే, ఫస్ట్ ఆయిల్ వేసుకున్నాక పోపు దినుసులు. ఏం చెప్పవా సాధన? కాదు, వచ్చేటప్పుడు ఏంటో కింద చాలా మాట్లాడారు పెద్ద పెద్దగా అని అనిపించింది నాకు. ఇప్పుడేం పైకి ఎక్కిన తర్వాత ఇద్దరు చాలా కామ్ అయిపోయారు. పోపు వేగుతోంది, తర్వాత పచ్చిమిరపకాయ. ఓకే, కరివేపాకు. ఓకే ఓకే. పసుపు వేసుకుని వేసి. ఏం చేస్తుంటారు ఇద్దరు? చదువుతున్నారా? నువ్వు బీటెక్ థర్డ్ ఇయర్. నువ్వు డిగ్రీయా? నువ్వేంటి, ఏ గ్రూప్? బీకామ్. సరే, వంకాయలు, పచ్చి వంకాయ ముక్కలేనా? పచ్చి వంకాయ వేసి తీసేస్తా. పెద్ద పెద్ద ముక్కలు వేసుకోవాలా? ఓకే. సో వంకాయ ముక్కలు ఇలా వేయించి తీసేయాలా ఫస్ట్? ఓకే ఓకే. సో తను పొడుగు వంకాయ తీసుకుంది, నువ్వు పొట్టి వంకాయ తీసుకున్నావు. అన్నిట్లో డిఫరెన్స్ చూపించాలనుకుంటున్నారా? ఓకే. సో నెక్స్ట్ ఇందులో ఏంటి? ఆయిల్ వేసి కొంచెం ఆయిల్. ఓకే. పోపు దినుసులు వేసుకోవాలి. ఓకే, ఇక్కడ వంకాయ ముక్కలు బాగా వేగిపోతున్నాయి. సో ఉడికించినవేనా? హాఫ్ బాయిల్ చేసావా? ఓకే ఓకే. నెక్స్ట్ పచ్చిమిర్చి. ఒక నిమిషం. ఓకేనా? నెక్స్ట్ ఏంటి?
ఉడకబెట్టిన గోరుచిక్కుడు గోడు చిక్కుడు వేసేసి. సాల్టా పసుపా ఏం వేస్తావు? సాల్ట్ వేయి. ఏంటి మొత్తం కూరకు సరిపడానా? కొంచెం మొత్తం వేగడానికా? మొత్తం కర్రీ అంతేనా? చాలా చాలు. వంకాయ గోరుచిక్కుడు అన్ని చప్పగా ఉంటాయి కదా. సరిపోతుంది. అలా వేయించడమేనా? ఓకే, నెక్స్ట్ ఫస్ట్ వేసుకోవాలి. పసుపా, ఇదిగో స్పూన్. ఓకే, పల్లీల పొడి. ఓకే, కొంచెం ఏదో ఒకటి వేయి త్వరగా, అది ఎక్కువ వచ్చేస్తుంది. అది వేగినాక వేసుకోవాలి. పల్లీల పొడి, వేయించిన పల్లీల పొడి చేసావా? పొడి పచ్చి పల్లీలేనా? ఓకేనా? వేరుశనగ పప్పు వాసన బాగా వచ్చేసింది. మరి బాగా తెలుస్తుంది ఆ టేస్ట్ కూరలో. తెలుస్తుంది. ముక్కలు. ఓకేనా? నెక్స్ట్ ఏంటి? చెల్లి చేసేస్తుంది. ఆగు, వేసే కారపొడి. ఓకే, ఆల్రెడీ పచ్చిమిరపకాయలు కూడా బాగానే వేసావు, కారం కూడా వేస్తున్నావా? వెయిట్ వెయిట్. మనకి ఆ నూనె ఇది సరిపోతుందా? అంటే బాగా డ్రై అయితే అయిపోయింది కదా. అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్. ఓకే, నువ్వెప్పుడు వేస్తావు అల్లం వెల్లుల్లి పేస్ట్? మర్చిపోయావు కదా, బాగా గట్టిగా కొనాలి. మరి ఇప్పుడు ఏం చేస్తావు? ఏం కాదు, అంతేనా? సాల్ట్ వేసుకోవాలి. అది మాడు వాసన వస్తుంది. ఇంక ఇప్పుడు ఏమన్నా వేయాలా తీసేయాలా? మరి ఏదో ఒకటి చెప్పు. తీసేయాలి. కారం వేయాలి. కారం వేసుకో. తర్వాత కారం వేయాలి. ఓకే ఓకే, ఇక్కడ స్టవ్ ఆపేసాను నేను. అయిపోయింది అంట. ఇది తురిమింది ఎండు కొబ్బరి. వేసేసుకో. ఓకే, సో ఎండు కొబ్బరి పొడి వేసింది. జడ్జెస్ చూస్తున్నారు కదా, అన్ని మేము చెప్తేనే మీకు అర్థమవుతుందని మాకు తెలుసు. చూడు, నువ్వు కొంచెం గట్టిగా చెప్తే పాప అందరికి వినిపిస్తుంది. ఓకేనా? ఇంకెందుకు వంట అయిపోయాక. సో మీ చెల్లి పల్లీల పొడి వేసిందని నువ్వు ఎండు కొబ్బరి పొడి వేసావా? ఓకే, అయితే ఇక్కడ తీసేసాం కదా, కొత్తిమీర వేసి. ఇక్కడ చాలా డ్రైగా ఒక రోస్టెడ్ లాగా వచ్చింది అనమాట బాగా. ఓకే, నా స్పందన అయిపోయింది. అయిపోయింది. సో ఇక్కడ పల్లి పొడి ఫ్లేవర్, అక్కడ ఎండు కొబ్బరి ఫ్లేవర్ డిఫరెంట్ గా సెలెక్ట్ చేసుకున్నారు. మరి ఏది ఈ కాంబినేషన్ కి బాగా సూట్ అవుతుందో తెలుస్తుంది తర్వాత. సో ఫైనల్ గా కొత్తిమీర వేసుకోవాలి. సో ఫైనల్ గా కొత్తిమీర వేసేసావా? వెరీ గుడ్. సో మొత్తానికి ఇద్దరు అక్క చెల్లెలు బాగా చేసేసారు. ఫ్లేవర్స్ బాగా సెలెక్ట్ చేసుకున్నారు. ఓకే, మరి జడ్జెస్ టేస్ట్ చూసే ముందు ఈలోగా మనం ఒక మంచి మావురి చిట్కా చూద్దాం. హాయ్ అండి. హాయ్. మీ పేరు? శరణ్య. శరణ్య గారు, ఏం చిట్కా చెప్తారు మరి? మనం పూరీలు చేసినప్పుడు పెద్దగా పొంగుతాయి కదా, ఆ పొంగి నడగకుండా ఉండాలంటే ఆ పాలల్లో కొంచెం బ్రెడ్ నానబెట్టి ఆ పిండిలో కలిపి వాడుకుంటే పూరీలు పొంగుతాయి, తొందరగా అణగవు. అలా ఉబ్బిన పూరీలు డైరెక్ట్ అట్లా. ఓకే, సో చాలా మందికి అనిపిస్తుంది కదండి అలా ఉబ్బుగా ఉన్న పూరీలు అలాగే తినాలని. సో ఉబ్బిన పూరీలు అలాగే కొద్దిసేపు ఉండాలంటే తినే వరకు పూరీ పిండిలో పాలు ఇంకా బ్రెడ్ కలిపేసిన దాన్ని యాడ్ చేసినట్లయితే పూరీలు చాలా సేపు ఉబ్బుగా ఉంటాయంట. ఒకసారి ట్రై చేసి చూడండి. ఓకే, బాగుందండి చిట్కా. సిఎంఆర్ విశాఖ నుండి మీకు గిఫ్ట్. థ్యాంక్ యూ. ఓకే, మరి కిచెన్ క్వీన్ సెగ్మెంట్ లో రాజు గారు ఇచ్చిన రెసిపీ గోరుచిక్కుడు వంకాయ వేపుడు. మరి ఇద్దరు అక్క చెల్లెళ్ళు కూడా బాగా చేశారండి. చూద్దాం ఎవరు విన్ అవుతారో. స్పందనరా, ఇది కదా ఇది. ఓకే స్పందన, వెయిట్ చేయి నువ్వు. సాధన నూరా. ఓకే సాధన, వెయిట్ చేయి నువ్వు కూడా. ఓకే, మరి టేస్ట్ చూడటం అయిపోయింది కదండి. చూద్దాం ఎవరు కిచెన్ క్వీన్ అవుతారో ఈరోజు. ఓకే అండి, మరి చూద్దామా ఈరోజు ఎవరు కిచెన్ క్వీన్. ఈ కాంబినేషన్ ఎందుకు ఇవ్వాలనిపించింది రాజు గారు? వంకాయ అండ్ గోరుచిక్కుడు. అంటే గొరుచిక్కుడు కొంచెం కమ్మదనం అనేది వస్తుంది, వంకాయతో కొంచెం అంటే కాంబినేషన్ ఏది చేసినా కానీ టేస్ట్. మీరు రుచి పరంగా చెప్తున్నారు కదా, నేను పోషకుల పరంగా చెప్తాను. రెండు కూడా చాలా మంచిదండి. కాంబినేషన్ యాక్చువల్లీ చాలా, అంటే ఒక దాంట్లో ఏమో పీచు, ఒక దాంట్లో మంచి విటమిన్ కే, ఫోలిక్ యాసిడ్ అవన్నీ బాగుంటాయి. సో చాలా బాగుంది కాంబినేషన్. ఓకే, రుచి పరంగా రెండు కూడా బాగున్నాయి కదా. ఎస్ అండి. ఒకటి కొబ్బరి, ఒకటి పల్లి పొడితో. సో
సో ఇంతకీ కిచెన్ క్వీన్ ఎవరైతే? పల్లిపొడి. పల్లిపొడి. సో చెల్లి సాధన. పల్లిపొడితో చాలా బాగుందమ్మా నిజంగా. ఓకే, కంగ్రాచులేషన్స్. రా సాధన. ఓకే, కంగ్రాట్స్. మొత్తానికి మీ అక్కని అలా ఓడించేసా పల్లి పొడి వేసేసి. ఓకే, నీకు సిఎంఆర్ విశాఖ నుంచి ఈ గిఫ్ట్. ఓకేనా, నువ్వే కిచెన్ క్వీన్. యా వెల్కమ్. స్పందనరా, నీకేమో టెన్షన్ ఎక్కువైపోయింది వంట చేసేటప్పుడు. ఇదిగో నీకు కూడా సిఎంఆర్ విశాఖ నుంచి ఈ గిఫ్ట్. ఓకే, మరి ఈరోజు కిచెన్ క్వీన్ సాధన అండి. సాధన తయారు చేసిన గోరుచిక్కుడు వంకాయ వేపుడు తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. గోరుచిక్కుడు వంకాయ వేపుడు తయారు చేసే విధానం. ఒక పాన్ లో నూనె వేసి పోపు దినుసులు, తరిగిన పచ్చిమిరపకాయలు, కరివేపాకు, పసుపు వేసి వేయించాలి. దీనిలో వంకాయ ముక్కలు వేసి వేగాక ఉడికించిన గోరుచిక్కుడు, ఉప్పు వేసి వేగనివ్వాలి. తర్వాత వేరుశనగ పలుకుల పొడి, కారం వేసి మరికాస్త వేగనివ్వాలి. ఆపై కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే గోరుచిక్కుడు వంకాయ వేపుడు రెడీ. మరి మన షెఫ్ రాజు గారు వెరైటీ వంటని చేసి చూపించే నెక్స్ట్ సెగ్మెంట్ సీజనల్ ఫుడ్. ఓకే, మరి సీజనల్ ఫుడ్ లో ఈరోజు రాజు గారు ఎలాంటి రుచికరమైన వంట చేస్తారో చూద్దామండి. సో ఏం స్పెషల్ రెసిపీ చేస్తున్నారు మా కోసం? వెజ్ పన్నీర్ కబాబ్స్. వావ్, ఇలాంటివి పేరు వింటేనే నోరు ఊరుతుంది. ఎందుకంటే డిష్ కూడా అలాగే ఉంటుంది. అవునా, ఎందుకంటే వెజిటబుల్స్ కాంబినేషన్ ఇంకా పన్నీర్ అనేది చాలా హిట్ కాంబినేషన్ అని చెప్పొచ్చు యాక్చువల్ గా. దాంట్లో స్నాక్ ఐటమ్ అంటే ఇంకా చెప్పక్కర్లేదు. సో మరి వెజ్ పన్నీర్ కబాబ్స్ కి కావాల్సిన పదార్థాలు ఏంటో ముందుగా చూద్దాం. వెజ్ పన్నీర్ కబాబ్స్ కి కావలసిన పదార్థాలు: పన్నీర్ ముక్కలు 1 కప్పు, క్యాప్సికం ముక్కలు 1 కప్పు, టొమాటో ముక్కలు 1 కప్పు, ఉల్లిపాయ ముక్కలు 1 కప్పు, పెరుగు 1/2 లీటర్, ఉప్పు తగినంత, కారం తగినంత, పసుపు చిటికెడు, గరం మసాలా 1 టీ స్పూన్, జీలకర్ర పొడి 1 టీ స్పూన్, చాట్ మసాలా 1 టీ స్పూన్, తరిగిన కొత్తిమీర కొద్దిగా, నూనె 3 టేబుల్ స్పూన్లు, నిమ్మకాయ 1, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్. వెజ్ పన్నీర్ కబాబ్స్ తయారీ కావాల్సిన పదార్థాలన్నీ చూసారు కదా. ఓకే, రాజు గారు స్టార్ట్ చేద్దామా? ఓకే అండి. సో ఫస్ట్ దీని ప్రాసెస్ ఏంటి? ముందుగా మనం అంటే ఈ మసాలా మిశ్రమం రెడీ చేసుకోవాలి. వీటిల్లో మనం ఈ వెజిటబుల్ ముక్కలు అలాగే పన్నీర్ ముక్కలు మ్యారినేట్ చేయాలా? ఓకే. సో పెరుగు బాగా క్రీమీగా చేసేసిన పెరుగు. అంటే పెరుగు ఎలా కొంచెం పుల్లటిది అయితే బాగుంటుందా, లేకపోతే మామూలుగా కమ్మటి పెరుగు అయితేనా? పుల్లగానే ఉండాలా? ముక్కలకి టేస్ట్ బాగా పడుతుంది అనుకో. రుచికి సరిపడా ఉప్పు. ఓకే. సో మొత్తం కబాబ్స్ కి మనకి ఉప్పే కదా బాగా, ఐ మీన్ ముక్కలు పీల్చుకునేది కూడా. అవునండి. కొద్దిగా కారం, అలాగే కొంచెం పసుపు, ఓకే, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఓకే, గరం మసాలా పొడి, ఓకే, కొద్దిగా జీలకర్ర పొడి, ఓకే, కొద్దిగా తరిగిన కొత్తిమీర. కొత్తిమీర కూడా అందులోనే వేసుకోవాలి రాజు గారు? వేసేసుకోవాలి. ఫ్లేవర్ వస్తుంది. ఫ్లేవర్ వస్తే సరిపోతుంది. ఓకే, ఓకే. కొద్దిగా నిమ్మరసం ఉంది. పెరుగులో పులుపు కాకుండా నిమ్మరసం. ఈ రెండింటి కూడా కొంచెం డిఫరెంట్ సో ఈ నిమ్మకాయ పులుపు అనేది కొంచెం అలా స్పెసిఫిక్ గా తెలుస్తూ ఉంటుంది. అంటే మనం మామూలుగా బిర్యానీలో కూడా దమ్ బిర్యానీలో కూడా వాడుతూ ఉంటాం కదా, పెరుగు వేసుకున్నా నిమ్మకాయ వేస్తూ ఉంటాం. కాకపోతే చూసుకుని వేసుకోవాలి మనకి పులుపు. మరి ఎక్కువ పుల్లదనం కాకుండా. ఓకే, ఒకసారి బాగా కలిపేసి దీంట్లో చిన్న చిన్న క్యూబ్స్ గా కట్ చేసుకున్న పన్నీర్ ముక్కలు, అలాగే క్యాప్సికమ్. ఓకే. సో అన్ని కూడా సేమ్ షేప్ లో ఉంటే మనకి బాగుంటుంది కదా? సేమ్ షేప్ సేమ్ సైజు అన్ని కరెక్ట్ గా ఉంటే బాగుంటుంది. అలాగే టొమాటోలు, అంటే ఇక్కడ మనం బెంగళూరు టమాటోలు వాడితే బాగుంటుంది. ఎందుకంటే ఇది బేస్ మనకు కొంచెం గట్టిగా ఉంటుంది కాబట్టి మెత్తపడిపోకుండా ఉంటుంది. అవునండి. సో ఇప్పుడు మనం గింజలు తీసేసి సేమ్ అలా కట్ చేసుకున్నాం. ఆనియన్స్ కూడా సో ఇలా లేయర్స్ గా. ఓకే. జనరల్లీ కబాబ్స్ కి కలర్ కాంబినేషన్ బాగుంటుంది కదా రాజు గారు, చూడగానే తినాలనిపించేలాగా. అవునండి. ఓకే, సో ఇవన్నీ కూడా బాగా కలిపేసుకోవాలి. ఓకే. ఇలా ఎంతసేపు మ్యారినేట్ చేస్తే బాగుంటుంది రాజు గారు? 15 నుంచి ఒక 20 నిమిషాల వరకు ఉండాలండి. ఓకే. సో నేను ముందుగా కొంచెం మ్యారినేట్ చేసి పెట్టాను. ఓకే. కంపల్సరీ కొంచెం, ఎందుకంటే మనకు మ్యారినేషన్ అంటే జస్ట్ ఆ టైం అనేది ఖచ్చితంగా ఉంటేనే మనం ఇలా మ్యారినేట్ చేసి పెట్టుకున్న దానికి ఆ టేస్ట్ అని వాడికి పడతాయి. అవునండి. ఇమీడియట్ గా చేసి వేసుకుంటే మనకి పెద్ద వేరియేషన్ ఏమీ ఉండదు. జస్ట్ కొంచెం ఆ ఉప్పు కారం ఏదో తెలుస్తా ఉంది, మిగతా ఫ్లేవర్స్ అన్ని ఏమి యాడ్ కావాలి. సో ఇక్కడ ఏంటంటే వీటన్నిటి కూడా మనం ఒక్కొక్కటిగా టూత్ పిక్స్ తో గుచ్చేసుకోవాలి. ఇది ఆన్ చేయనా రాజు గారు? ప్యాన్ ఆన్ చేయండి.
సో ముందుగా క్యాప్సికమ్. ఓకే, ఇంకా లైన్ మన చాయిస్ కదా, కలర్ వైజ్. పన్నీర్. ఓకే, తర్వాత ఆనియన్. సో ఒకటి సాఫ్ట్ గా, ఒకటి కొంచెం అలా క్రిస్పీగా ఉండేవైతే మనకి బాగుంటుంది. అవునండి. చివరిగా టొమాటో. ఓకే, సో ఇలా రెడీ చేసి పెట్టేసుకోవాలి. ఓకే, సో ఇలా అన్ని రెడీ చేసి పెట్టుకోవాలి. నేను ముందుగా కొన్ని రెడీ చేసి పెట్టాను. ఓకే ఓకే. సో వీటిని మనం కొద్దిగా ఆయిల్ వేసుకో. ఇది ఈవినింగ్ టైమ్స్ లో చాలా బాగుంటుంది. కానీ ఇలా ఎన్ని చేసుకుని తిన్నా చక్కగా మనకి అలా వెళ్ళిపోతూనే ఉంటాయి. ఇంకా చేసే వాళ్ళు కొంచెం ఓపిక ఉండాలి. కానీ అంటే వన్స్ మ్యారినేట్ చేసి పెట్టేసుకుంటే ఇది ఈ ప్రాసెస్ అనేది కొంచెం అన్ని ఒకసారి పెట్టి చేసేసుకోవచ్చు. అండ్ అలాగే అన్ని కూడా వెజిటేబుల్స్, పన్నీర్ ఇదే కాబట్టి చక్కగా ఈజీగా హెల్త్ కాన్షియస్ అనేది కూడా ఏమి ఉండదు. అంటే ఇంతే తినాలి అన్న లిమిట్ కూడా ఏమీ ఉండదు దీనికి. ఏదైనా స్పెషల్ అకేషన్స్ లో అలా ఇలా స్పెషల్ గా చేసుకుంటే కొంచెం వెరైటీగా కూడా ఉంటుంది. గెస్ట్లు వచ్చినప్పుడు ఇలాంటి టాలెంట్ చూపించుకోవచ్చు, చక్కగా చాలా ఈజీగా చేసుకోవచ్చు. అండ్ టేస్టీ ఐటమ్స్ కూడా వాళ్ళకి రుచి చూపించినట్టు ఉంటుంది. అండ్ ఇలా వింటర్ ఇలా సీజన్స్ లో ఇంకా చాలా టేస్టీగా వేడివేడిగా హ్యాపీగా తినేయచ్చు. సో రాజు గారు, దీని ప్రాసెస్ ఇలాగేనా లేకపోతే ఇంకా మనము ఓవెన్ లో పెట్టి అలా చేసుకోవచ్చా? ఓవెన్ లో పెట్టి చేసుకోవచ్చు అండి. అలాగే గ్రిల్ కూడా చేసుకోవచ్చు. మామూలుగా ఐరన్ స్క్యూవర్స్ కూడా దొరుకుతాయి కదా, సో వాటి కూడా మనకు వచ్చేసి చేసేసుకోవచ్చు. మన అంటే వాళ్ళు గ్రిల్ చేసిన తర్వాత ఒక్కొక్కటిగా విడిగా చేసేసి మనం మామూలుగా తుత్తికాలు గుచ్చేసుకోవచ్చు. సెలెక్టివ్ గా గుచ్చేసుకుంటే అయిపోతుంది. లాస్ట్ వాళ్ళకి కావాల్సిన ఫ్లేవర్స్ కావాల్సిన గుచ్చేసుకొని తీసేసుకోవచ్చు. ఓకేనా రాజు గారు? ఓకే అండి, తీసేసుకోవచ్చా? చక్కగా వేగాయి అన్నీ కూడా. కొంచెం మనకి ఇలా బ్రౌన్ గా అయినా కూడా ఆ టేస్ట్ కూడా బాగుంటుంది కదా, ఆ రోస్టెడ్ టేస్ట్ అనేది. ఓకే అండి. ఓకే, సో వీటి కాంబినేషన్ గా చక్కగా తరిగేసిన ఉల్లిపాయలు. మన కబాబ్స్ కి ఇలా ఆనియన్స్ చాప్ చేసుకుని చక్కగా కొంచెం నిమ్మరసం పిండుకుంటే అది మంచి కాంబినేషన్ కదా. సో వీటికి అన్నిటికీ అవి చేసి పెట్టేస్తాను. సో దీనికి ఆల్రెడీ నిమ్మకాయ పిండేశారా? నిమ్మకాయ పిండేసాను. కొద్దిగా చాట్ మసాలా కూడా ఫైనల్ గా మామూలుగా మనం లచ్చా సలాడ్ అంటాం కదా. అవునవును, సో అది ఇదండి. ఓకే ఓకే. ఇప్పుడు చాట్ మసాలా మళ్ళీ వేస్తారా రాజు గారు? ఈ కబాబ్స్ పైన కొద్దిగా వేసుకుంటే బాగుంటుందా? ఇంకొంచెం చట్పటాగా బాగుంటుంది. ఓకే, కొంచెం ఆ చట్పటా టేస్ట్ ఇష్టపడే వాళ్ళు లాస్ట్ లో ఇచ్చేయచ్చు, లేదంటే కూడా అలా తిన్నా కూడా బాగానే ఉంటుంది. బాగుంటుంది. వావ్. ఓకే, ఈ ప్లేట్ ఇలా ఎవరి ముందైనా పెడితే ఇంకా అసలు అంతే. ఓకే, మరి చూసారు కదండి, చాలా కలర్ఫుల్ గా వెజ్ పన్నీర్ కబాబ్స్ రెడీ. మరి టేస్ట్ చూసే ముందు ఈ కబాబ్స్ తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. వెజ్ పన్నీర్ కబాబ్స్ తయారు చేసుకునే విధానం. ఒక బౌల్లో పెరుగు, ఉప్పు, కారం, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్, గరం మసాలా, జీలకర్ర పొడి, తరిగిన కొత్తిమీర, నిమ్మరసం వేసి బాగా కలుపుకోవాలి. దీనిలో పన్నీర్ ముక్కలు, క్యాప్సికమ్ ముక్కలు, టొమాటో ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు వేసి బాగా కలిపి కాసేపు పక్కనుంచాలి. తరువాత ఒక టూత్ పిక్ కి పన్నీర్, క్యాప్సికమ్, టొమాటో, ఉల్లిపాయ ముక్కల్ని ఒక్కొక్కటిగా గుచ్చి పెనంపై ఉంచి నూనెతో 2 వైపులా కాల్చుకోవాలి. ఆపై చాట్ మసాలా జల్లి సర్వ్ చేసుకుంటే వెజ్ పన్నీర్ కబాబ్స్ రెడీ. తయారీ విధానం చూసారు కదండి. ఓకే, టేస్ట్ చూద్దామా? వావ్, అంటే చాలా తక్కువ ఆయిల్ తో చేసేసుకోవచ్చు. అండ్ ఇందాక అనుకున్నట్టుగా ఒకవేళ అవసరమైతే మైక్రోవేవ్ చేసుకోవచ్చు. అలాగైనా ఎలా చేసుకున్నా కూడా మనకి చేసుకోవచ్చు. అంటే అవైలబుల్ లేని వాళ్ళు ఇలా తందూరిలో కూడా మనం పెట్టుకోవచ్చేమో కదా. స్క్యూవర్స్, ఐరన్ స్క్యూవర్స్ మనం పెట్టేసుకొని చేసేసుకోవచ్చు. కానీ రాజు గారు పెనం మీద వేయించినా కూడా చక్కగా స్మోక్ ఎఫెక్ట్, అంటే అవన్నీ బాగా ఫ్రై అయ్యి చాలా టేస్టీగా ఉంది రాజు గారు. థాంక్యూ. అండ్ చాలా సింపుల్ గా కూడా చేసుకోవచ్చు. ఓకే, చూసారు కదండి, మీరు కూడా ట్రై చేయండి. ఓకే, ఇప్పుడు ఒక మంచి మావురి చిట్కా చూద్దాం. ఓకే అండి, గిఫ్ట్ తో నేను రెడీగా వచ్చేసాను. ఒక మంచి మావురి చిట్కా తెలుసుకోవడానికి చూద్దాం.
హాయ్. హాయ్, మీ పేరు? నాగరాణి. నాగరాణి గారు, ఏం చిట్కా చెప్తారు? వర్షాకాలం షూ తొందరగా ఆరిపోవు కదా అండి. అవును, ఏది ఆరదు, షూ ఏంటి? షూలో న్యూస్ పేపర్ పెట్టి ఫ్యాన్ కింద ఆరబెడితే తొందరగా ఆరిపోతాయి. అంటే న్యూస్ పేపర్ కొంచెం ఆ తడి పీల్చుకుంటూ ఫ్యాన్ కి తొందరగా పైన ఆరిపోతుంది, లోపల న్యూస్ పేపర్ పీల్చుకుంటూ ఉంటుంది. ఓకే, బాగుంది చిట్కా. సో వర్షాకాలంలో షూస్ త్వరగా ఆరిపోవాలంటే, అంటే వర్షాకాలం అనే కాదు, మనకు త్వరగా అవసరం ఉంది ఆరిపోవాలనుకుంటే కూడా ఈ చిట్కా పాటించవచ్చు. షూ లోపల న్యూస్ పేపర్ పెట్టేసి కుక్కేసి పైనుంచి ఫ్యాన్ కింద ఆరిపెట్టినా కూడా లోపల న్యూస్ పేపర్ పీల్చుకుంటుంది, పైన ఫ్యాన్ గాలికి ఆరిపోతుంది అనమాట. ట్రై చేసి చూడండి. ఓకే అండి, బాగుంది చిట్కా. సిఎంఆర్ విశాఖ నుండి మీకు గిఫ్ట్. థ్యాంక్ యూ. 5 రకాల నోరూరించే రుచికరమైన వంటలు, మరి వాటిల్లో ఒకటి రెసిపీ ఆఫ్ ది డే. ఈ రోజు మన పార్టిసిపెంట్స్ తయారు చేసుకొచ్చిన 5 వెరైటీ వంటలేంటో, వాటిల్లో ఏది రెసిపీ ఆఫ్ ది డే అవుతుందో తెలుసుకోవడానికి మనం ఎంటర్ అయిపోదామా రెసిపీ ఆఫ్ ది డే సెగ్మెంట్ లోకి. ఓకే, మరి ఈరోజు రెసిపీ ఆఫ్ ది డేలో స్వీట్ ఐటమ్స్, హాట్స్ అన్నీ కూడా రెడీగా ఉన్నాయండి. మరి చూద్దాం ఈరోజు ఏది రెసిపీ ఆఫ్ ది డే అవుతుందో. రండి. హాయ్ అండి. హాయ్, మీ పేరేంటి? సునీత. సునీత గారు, మీరు ఏం వెరైటీ చేశారు? సరపిండి. సర్వపిండి, పాలకూర సర్వపిండి. అయితే సరపిండి. ఓకే అండి, అక్కడ వెయిట్ చేయండి సునీత గారు. ఓకే, మరి ఇప్పుడు సెకండ్ పార్టిసిపెంట్ పిలుద్దామండి. రండి. హాయ్ అండి. మీ పేరేంటి? అనిత. ఏం చేశారు వంట మీరు? క్యారెట్ బజ్జీ చేశాను. క్యారెట్ బజ్జీ. ఓకే ఓకే, వెయిట్ చేయండి అనిత గారు, మీరు కూడా అక్కడ. ఓకే అండి, మరి థర్డ్ పార్టిసిపెంట్ ఏ వెరైటీ చేస్తారో చూద్దాం. రండి. హాయ్ అండి. హాయ్, ఏం పేరు మీ పేరు? శోభారాణి. శోభారాణి గారు, ఏం వంట చేశారు? సేమియా వెజ్ పరోటా. సేమియా వెజ్ పరోటా. ఓకే అండి, మరి నెక్స్ట్ పార్టిసిపెంట్ పిలుద్దాం. రండి. హాయ్ అండి. మీ పేరేంటి? వసుంధర. వసుంధర గారు, మీరేం చేశారు? సగ్గు బియ్యంతో లడ్డు. సగ్గు బియ్యంతో లడ్డు. బాగుంది. ప్లేట్ అంతా కూడా చాలా కలర్ఫుల్ గా ఉంది. చక్కగా డ్రై ఫ్రూట్స్ తో గార్నిష్ చేశారు. ఓకే అండి, వెయిట్ చేయండి వసుంధర గారు. ఓకే, ఇంకా లాస్ట్ పార్టిసిపెంట్ పిలుద్దామండి. హాయ్, మీ పేరేంటి? శ్రవంతి. శ్రవంతి గారు, ఏం వెరైటీ చేశారు? సోయా పెరుగు పచ్చడి అండి. సోయా పెరుగు పచ్చడి. ఓకే, వెయిట్ చేయండి శ్రవంతి గారు. ఓకే, మరి టేస్ట్ చుట్టం అయిపోయిందండి. ఇంకా చూద్దాం ఎవరు విన్ అయ్యారో ఈరోజు. ఓకే, మరి ఈరోజు రెసిపీ ఆఫ్ ది డేలో ఈ 5 వెరైటీస్లో ఏది రెసిపీ ఆఫ్ ది డే అయిందో చూద్దామండి. సో ఏది ఎలా ఉంది? అన్నీ బాగున్నాయి, డిఫరెంట్గా ఉన్నాయి కదా రాజు గారు? అవునండి, బాగుంది డిఫరెంట్గా. అంటే సర్వపిండి కానివ్వండి, టేస్ట్ చేసాం, కానీ ఇది కూడా డిఫరెంట్గా ఈ ఏరియాకి తగినట్టుగా ఉంది. అవునా? ఓకే. అండ్ ఇది సగ్గుబియ్యం లడ్డు కూడా చాలా కొత్త వెరైటీ అన్నమాట. ఎక్కడ వినలేదు. అన్ని మాక్సిమం అంతా కొత్త కొత్తగానే అటెంప్ట్ చేశారు. క్యారెట్ బజ్జీలు, తర్వాత సోయా పెరుగు పచ్చడి. వాళ్ళ రెసిపీ ఆఫ్ ద డే సేమియా వెజ్ పరోటా. ఓకే, సో శోభా గారు చేసిన సేమియా వెజ్ పరోటా. ఓకే, కంగ్రాచులేషన్స్. రండి శోభా గారు. కంగ్రాట్స్ అండి, మీదే ఈరోజు రెసిపీ ఆఫ్ ద డే. మీకు సిఎంఆర్ విశాఖ నుంచి ఈ గిఫ్ట్ అండి. యా, వెల్కమ్ అండి. సో మీరందరూ ఏం డిసప్పాయింట్ అవ్వద్దండి, రండి. మీకు కూడా సిఎంఆర్ విశాఖ నుంచి ఈ గిఫ్ట్ అండి. మీకు కూడా సిఎంఆర్ విశాఖ నుంచి ఈ గిఫ్ట్ అండి. మీకు కూడా సిఎంఆర్ విశాఖ నుంచి ఈ గిఫ్ట్ అండి. మీకు కూడా సిఎంఆర్ విశాఖ నుంచి గిఫ్ట్ అండి. యా, వెల్కమ్. ఓకే, మరి ఈరోజు రెసిపీ ఆఫ్ ద డే సేమియా వెజ్ పరోటా. సేమియా వెజ్ పరోటా తయారీ విధానం ఎలాగో ఇప్పుడు చూద్దాం. సేమియా వెజ్ పరోటా తయారు చేసే విధానం. ఒక పాన్ లో నూనె వేసి పోపు దినుసులు, తరిగిన పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయ ముక్కలు, కరివేపాకు, కొత్తిమీర, మెంతికూర వేసి వేయించాలి. దీనిలో పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్, పుదీనా, ఉప్పు వేసి కలుపుకోవాలి. ఉడికించిన సేమియా, ఉడికించిన బంగాళదుంపలు మెదిపి దీనిలో వేసి వేగనివ్వాలి.
ఒక బౌల్లో గోధుమ పిండి, ఉప్పు, కొద్దిగా నూనె వేసి తగినన్ని నీళ్లు పోసి చపాతీ పిండిలా కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని కొంచెం కొంచెం తీసుకుని చేత్తో ఒత్తుకొని మధ్యలో సేమియా మిశ్రమం ఉంచి బాల్స్ లా చేసి పరోటాల్లా మరోసారి ఒత్తుకోవాలి. ఆపై వీటిని పెనంపై ఉంచి నూనెతో 2 వైపులా కాల్చుకోవాలి. అంతే, సేమియా వెజ్ పరోటా రెడీ. చూసారు కదా ఇవాళ వంటలన్నీ. మీరు కూడా ట్రై చేయండి. మరి అలాగే మీరు మా ప్రోగ్రామ్ లో పార్టిసిపేట్ చేయాలంటే వెంటనే మాకు SMS చేయండి. SMS డీటెయిల్స్ ABR అని టైప్ చేసి స్పేస్ ఇచ్చి మీ పేరు, చిరునామా టైప్ చేసి 56263579 కి SMS చేయండి. అలాగే మీ అభిప్రాయాల్ని, సూచనల్ని మాకు తెలియజేయాలనుకుంటే మా అడ్రస్ అభిరుచి ఆన్ వీల్స్, కేర్ ఆఫ్ ఈనాడు టెలివిజన్, రామోజీ ఫిలిం సిటీ, హైదరాబాద్ 501512. ఓకే, మరి ఈ రోజు రుచికరమైన వంటలతో వరంగల్లో పోటాపోటీగా సాగిన అభిరుచి ఆన్ వీల్స్ ని మీరందరూ ఎంజాయ్ చేశారు కదా. ఇలాగే మరిన్ని సరికొత్త రుచులతో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాం. అంతవరకు బాయ్.